ముప్పే బాబు మామూలుగా అయితే వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పత్రికలో కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు మారిండా మారలేదా, మారితే ఏ విధంగా కష్టము ఏమైంది అనేటువంటి అంశం పైన అంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్కి సామర్థ్యం ఉందా లేదా, నాయకత్వం వహించేటువంటి పటిమ ఉందా లేదా అనేటువంటిది అటువైపేమో జగన్కి సంబంధించినటువంటి వర్గాలు ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరనేటువంటిది స్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్కి ఎవరు మద్దతు ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిగా నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి విన్యాసాలు తెలుసు, అవసరం ఉంటే ఎట్లా ఉంటాడో అవసరం లేకపోతే ఎట్లా ఉంటాడు అనేటువంటిది బీజేపీకి తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దుగాల టీడీపీ బీజేపీ విడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ విడిపోకుండా పవన్ కళ్యాణ్ తోటి సఖ్యతగా ఉంటూ పవన్ కళ్యాణ్ని వెనుక ఉండి భారతీయ జనతా పార్టీ చాలా మద్దతు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి? 2029 నాటికి రాష్ట్ర రాజకీయాలు జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్యనే కేంద్రీకృతం అవుతాయి. జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సొంత పార్టీలకు సారథ్యం వహిస్తున్నారు. లోకేష్ పరిస్థితి అది కాదు. చంద్రబాబు ఉన్నంత వరకు అతను పార్టీ అధ్యక్షుడు కాగలుగుతారా అంటే వదిలేసి, చంద్రబాబు నాయుడు వదిలేసి అర్జెంటుగా లోకేష్ను ముఖ్యమంత్రి ఇప్పుడు చేస్తే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ లోకేష్కి మద్దతు ఇస్తాడా ఇవ్వడా తేలిపోతుంది. ఇప్పుడే పూర్తి స్థాయి మెజారిటీ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా లోకేష్కు ముఖ్యమంత్రి ఇస్తే ఇబ్బంది లేదు, అప్పుడు లోకేష్కు అవకాశం ఉంటుందనేటువంటిది కూడా ఎత్తుగడగా కావచ్చు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ఏర్పాటు చేసినప్పటికీ 90 తర్వాత పార్టీని నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కింది. ఎన్టీఆర్ వేసిన పునాది చాకచక్యము. చంద్రబాబు చాకచక్యం కాదు, చంద్రబాబు నాయుడు మోసం చేసిండని చెప్పలేరు. ఇప్పుడు చంద్రబాబుకు వయోభారం కుమ్ముకొస్తుంది. నేపథ్యంలో చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మారిండా లేదా, చంద్రబాబు నాయుడు మారకపోతే చంద్రబాబు నీడలోనే లోకేష్ ఉన్నాడు. చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంతకాలం ఆయన ఎదగటం కష్టం. యువగలం పేరిట పాదయాత్ర చేసిన మాత్రాన అతడు ప్రజానాయకుడిగా ఎదగడాన్ని భావించలేము. లోకేష్కు మంత్రిత్వ శాఖ కేటాయింపులో కూడా చంద్రబాబు చేశారు, తప్పు చేశారు. ఇప్పుడు లోకేష్ ఎంతగా శ్రమించి పెట్టుబడులు కంపెనీలు తీసుకొచ్చినా ఖ్యాతి చంద్రబాబు ఖాతాలోకి పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఐటీతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే ఓపిక, నైపుణ్యం ఆయన ఉండేవి కావు. ఆ కారణంగా సబ్జెక్టు కేటీఆర్కు అప్పచెప్పిండు. తాను మాత్రం రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించారు. చంద్రబాబు లోకేష్ పరిస్థితి వేరు. అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు ఇప్పటికే పేరుంది. అధికారం ఉన్నంతసేపు చంద్రబాబు అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించేవారు, రాజకీయాన్ని గాలికి వదిలేసేవారు. ఈ కారణంగా 2014, 19లో ఓడిపోయారట. అత్యంత రాజకీయం చేసిందే వాళ్ళు. 2019లో ఓడిపోయక ముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను దాదాపుగా 10-12 మందిని టీడీపీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు రాజకీయం చేయలేదా? రాజకీయాలను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప, ఆయన అభివృద్ధి మాత్రమే చేస్తాడు, రాజకీయాలు చేయడం అత్యంత వేగంగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి. 2019లో రాజకీయాలు చేయకుండా 2018లో నరేంద్ర మోడీ మీద బట్టగాల్చి మీదేసి నరేంద్ర మోడీని ఇష్టానుసారంగా తిట్టి, అసెంబ్లీ సాక్షిగా తిట్టి, మొత్తం ఏదో సభలు పెట్టి నల్లంగీలు తెల్లంగీలు అని పెట్టి వచ్చిరాని భాషలో వచ్చిరాని హిందీలో బాలకృష్ణతోటి నరేంద్ర మోడీని ఇష్టానుసారంగా తిట్టిపిచ్చి విశ్లేషకుల పేరుతో జర్నలిస్టుల ముసుగులో లేకపోతే మిగిలినటువంటి ముసుగులో నరేంద్ర మోడీని ఇష్టానుసారంగా తిట్టి చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవన్నీ చేసింది? రాజకీయాలు అధికారంలో ఉన్నాడు కదా. 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి ఇవన్నీ కూడా 2018లో నరేంద్ర మోడీని తిట్టి ప్రత్యేకంగా పెట్టి ప్రత్యేక హోదా కోసం మళ్ళా యూటర్న్ తీసుకుని అప్పుడే ప్రత్యేక తెలంగాణ వద్దని, అప్పుడే ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక హోదా వచ్చింది ఇంకా అవసరం లేదని, డబ్బులు వచ్చినాయి కాబట్టి అవసరం ఉందని పూలవానలు గుర్పించి ఏదో చేసి లాస్ట్కి రాజకీయాలని చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నారు. అప్పుడు నరేంద్ర మోడీని తిట్టి యూటర్న్ తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. అప్పటిదాకా 2014లో పొత్తు పెట్టుకునే ముందు పాదయాత్ర చేసినప్పుడు కూడా అనంతపురంలో, వైజాగ్లో ముగిసే కంటే ముందు ముస్లిం జనాభాలు ఎక్కువ ఉండేటువంటి చోట పాదయాత్ర పోగానే నేను ఎన్డీఏతో కలిసి తప్పు చేసినా, నేను నరేంద్ర మోడీని మొత్తం ఏదో చేయాలనుకున్నా, ఆయనను దించేయమన్నా, ఇంకొకసారి భవిష్యత్తులో నేను బీజేపీతో పొత్తు పెట్టుకోను, పొరపాటు అయిపోయింది ఒకసారి పెట్టుకొని ఇక మళ్ళా పెట్టుకోనని చెప్పి మళ్ళీ 2014లో మాట మార్చి ఎంబడే నరేంద్ర మోడీ ఉంటేనే కదా మీరు గెలిచింది. 2019లో నరేంద్ర మోడీ ఉంటే 2019లో నరేంద్ర మోడీ లేకపోతే కదా ఓడిపోయింది. 2024లో బీజేపీ సపోర్ట్ తోటే గెలిచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో 94లో ఎన్టీ రామారావు గెలిచినటువంటి దాన్ని ఈయన ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి అయ్యారు. 95లో 99లో
వాజ్పేయి కార్గిల్ యుద్ధం అవన్నీ గెలుస్తున్నారని తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గెలిచిండు. 99లో పొత్తు పెట్టుకున్న తర్వాత గెలిచిండు. అదే 2004లో ముందస్తు ఎన్నికలు పోయి అటు బీజేపీని అటు తెలుగుదేశం పార్టీని బీజేపీని సర్వం సంకనాకిచ్చేసిండు, అయిపోయింది. మళ్ళీ 2014లో మోడీని తిట్టి మళ్ళా మోడీ అవసరం కోసం మోడీతోటే పొత్తు పెట్టుకొని తెలంగాణలో బీజేపీని సర్వనాశనం చేసి మళ్ళీ ఆంధ్రలో అధికారంలోకి వచ్చి మళ్ళా తన వైఫల్యాలన్నీ కూడా నరేంద్ర మోడీ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేసిరో చూసినాం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్చి బండగొట్టిరు. 23 స్థానాలకు పక్కన పెడితే మళ్ళా దిక్కులేక మళ్ళా నరేంద్ర మోడీతోటి బీజేపీతోటి సేమ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ తోటి 2014లో ఉన్నట్టుగానే కలిసి ఉంటే తప్ప వైఎస్ జగన్ ఓడించలేకపోయారు. అంటే మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తే 2009లో సిపిఐ సిపిఎంలు టీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తే ఓడిపోయారు. 2019లో 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో పెట్టుకున్నారు. బద్ద శత్రువులైనటువంటి వాళ్ళతోటి ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాజకీయాలు చేయరు, నీతి ఉంటుంది, అభివృద్ధి మాత్రమే చేస్తాడు, ఇంకేం చేయడు, ఇవన్నీ చెప్పగలిగేది. ఇది విషయం. వీళ్ళ సొంత పార్టీకి సంబంధించి ఏం చేయాలి ఏం చేయొద్దు, హద్దు మీరి ప్రవర్తిస్తున్న సొంత పార్టీ శాసనసభ్యులను కూడా చంద్రబాబు కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి నిన్నటిదాకా అయిపోయింది, వీళ్ళు రాస్తున్నారంటే చాలా దారుణంగా వ్యతిరేకత ఉంది. ఏ జగన్ ప్రభుత్వంలో ఇసుక అమ్ముకుంటున్నారని, లేకపోతే కంకర అమ్ముకుంటున్నారని, లేకపోతే మైనింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైన్ షాపుల మీద వాళ్ళ మీద ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారని సేమ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా అదే జరుగుతుంది. మైనింగ్ ఇసుక మైనింగ్ మీద పెత్తనం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రతి దాని మీద పెత్తనం చేస్తున్నారు, వ్యాపారస్తుల మీద పెత్తనం చేస్తున్నారు, బార్లు వైన్ షాపుల మీద పెత్తనం చేస్తున్నారు. సిండికేట్ నుంచి ప్రతి నెల మామూలు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఎమ్మెల్యేలు అవును మేము గెలవాలంటే మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం కాబట్టి ఇవాళ మాకు కోట్ల రూపాయలు రావాలంటే ఇగో చేయాల్సింది ఇదే అని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి ఒక మంత్రి హోంమంత్రి పిఎన్ తొలగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అవినీతి పేరు మీద. ఇవాళ మళ్ళా ఒక ఎమ్మెల్యే హైదరాబాద్లో మకాం వేసిండట. మరి ఆ ఎమ్మెల్యే మంత్రి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మంత్రి హైదరాబాద్లో పెట్టుకొని హైదరాబాద్లో కూర్చొని తాగి తందనాలు ఆడుకుంటా సెటిల్మెంట్లు చేసుకుంటా ఇక్కడనే ఉంటున్నాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్కు పోవడం కూడా ఏపీ మంత్రి గారి మంత్రాంగం. మరి ఈ మంత్రి గారు ఎవరు 23 మంది ఉన్నారు. ఆడోళ్ళు వదిలిపెడితే, ముఖ్యమంత్రి వదిలిపెడితే, లోకేష్ను వదిలిపెడితే, బీజేపీ అని వదిలిపెడితే, జనసేన వాళ్ళని వదిలిపెడితే ఉన్నటువంటి మంత్రి ఎవరు? గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడట, కళాపోషకుడట. హైదరాబాద్లో ఒక ఏంది పెద్ద హోటల్లో ఉండి 7 స్టార్ హోటల్లో ఉండి సెటిల్మెంట్లు చేసుకుంటా హైదరాబాద్లో ఉంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు రావద్దు మొట్టమొదట, ఆయనే అందరికి అవకాశం ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తున్నాడు, ఏదో వంక చెప్పుకొని హైదరాబాద్కు వస్తున్నాడు. ఏడాదికి ఒక్కసారి కూడా హైదరాబాద్లో అడుగుపెట్టొద్దు ఆయన, ఏడాదికి ఒక్కసారి కూడా. అసలు హైదరాబాద్లో నీకు ఏం పని? ఆంధ్రప్రదేశ్ మరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేడు? ఏదైనా అవసరం ఉంటే, లేకపోతే అధికారిక కార్యక్రమాలు ఉంటే, ప్రైవేట్ పెళ్లిళ్ళు ఉంటే వస్తున్నాడు. మీకేం పని ఇక్కడ హైదరాబాద్కి రావడం అవసరమే ఉన్నది? ప్రతిసారి ఎవరో పెళ్లిళ్ళు చేసుకుంటే మీరు ఎందుకు ఇన్నిసార్లు ఆడ ప్రజల యొక్క సొమ్మును విమానాలకు ఖర్చులు పెట్టుకొని వచ్చి పెళ్లిళ్ళకి హాజరు కావాల్సిన కర్మేం పట్టింది? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో పెళ్లిళ్ళు అయితే అక్కడ పోండి, హైదరాబాద్లో పెళ్లిళ్ళకి కూడా రావద్దు, మీరు అవసరమే లేదు. మీ కుటుంబ సభ్యులైతే తప్ప ఎవరైనా సరే ప్రముఖులు పెళ్లి చేసుకున్నా పోవాల్సినంత అవసరం లేదు హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడే అంటే హైదరాబాద్కి వస్తున్నాడు, పెద్ద బంగ్లా కట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉండాలి, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉండాలి, హైదరాబాద్కు రావాలి. మరి ఎమ్మెల్యేలు మంత్రులు అంతా హైదరాబాద్కు 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారంటే కారణం మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వంలో అక్కడ రాజధాని లేకుండా, అభివృద్ధి లేకుండా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది కదా వైఫల్యం. మరి నీకు రాజధాని ఉండి అక్కడ డెవలప్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వం సాయం చేసినప్పుడు ఫటాఫట్ 5 ఏళ్లలో ఇష్టానుసారంగా మంచి మంచి పెద్ద పెద్ద ఎయిమ్స్లు కట్టిరు, ఎన్నో కట్టిరు, 12, 13 జాతీయ స్థాయి విద్యా కేంద్రాలను కట్టిరు, ఎయిమ్స్ కట్టిరు. మంగళగిరి ఎయిమ్స్ కానీ, లేకపోతే ఏదో ఎయిమ్స్ ఐఐఎం కానీ, ఇంకొకటి అట్లా 10, 12 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజితానికి సంబంధించినటువంటి అనేకం కట్టిరు. ఎక్కడ వాళ్ళు చేసుకోలేదే? మరి వీళ్ళు మాత్రం ఎందుకు ఇట్లా రాజకీయంగా చిందులు బొందులు కప్పల తక్కల్లాగా మారుతున్నారు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశమే ఇది కూడా. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఇట్లా చేస్తున్నారంటే కారణం ఏంది?
ప్రతిరోజు వ్యతిరేకతే. ఇసుక దగ్గర, లేకపోతే మట్టి దగ్గర, లేకపోతే మైనింగ్ దగ్గర, లేకపోతే వైన్ షాప్ల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, ప్రతి చోట ఇవే కంప్లైంట్స్ వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహారం పైన కూడా ఉంది. ఇవాళ ఒక మంత్రి ఇట్లా చేస్తున్నాడు, ఒక మంత్రి పిఏ అట్లా చేస్తున్నాడు, ఒక మంత్రి పిఎస్ ఇట్లా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారికి పట్టున్నట్టా లేనట్టా, లేకపోతే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం వెంటనే లోకేష్ను ముఖ్యమంత్రి చేయకపోతే ఇంకేమీ ఉండకపోవచ్చు అనేటువంటి ఒక భావన కలిగిందా? ఒక ముఖ్యమంత్రిని చేయకపోతే, లోకేష్ను అర్జెంటుగా ముఖ్యమంత్రి చేయకపోతే 2029 తర్వాత 73, 74 ఉంటాడు. ఇప్పటికే ఇంకో 5 ఏళ్ళల్లో 79, 80 ఏళ్ళు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి అంత వయసులో ఆయన తిరిగి చేయలేడు. మొన్ననే ఏదో చేసిండే అయిపోయింది. కానీ ఇంకా వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు భుజస్కంధాల మీద తెలుగుదేశం పార్టీ నడిచేటువంటి అవకాశం లేదు. అటు తెలుగుదేశం పార్టీలు అంతర్గతంగా ఇటు బాలకృష్ణ వస్తాడా, లేకపోతే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఏమైనా కొట్టుకుపోతాడా, లోకేష్ను వెంటనే ముఖ్యమంత్రి చేయకపోతే ఎన్టీ రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తాడేమో అనేటువంటిది ఒకటి నడుస్తున్నదా? చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి వస్తుందా కుటుంబ సభ్యుల నుంచి? అందుకోసమే ఇట్లా వార్తలు రాపిస్తురా అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే అందులో ఏది ఐఏఎస్ అధికారుల నియామకాల విషయంలో, సిఎస్ నియామకాల విషయంలో ప్రతి దాంట్లో కూడా ఇప్పటికే లోకేషే వ్యవహారం చేస్తున్నాడు. లోకేష్ చేసినట్టుగా చెప్తున్నారు కూడా. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుకు భరోసా డోకా లేదు. జగన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి రానివ్వని భరోసా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇవ్వనంత కాలం తెలుగుదేశం పార్టీలో సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటూనే ఉంటాయి. పార్టీ భవిష్యత్తుకు డోకా లేదని రుజువు చేసినప్పుడే పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. లేకపోతే ఎవరికి వారు పక్క చూపులు చూస్తుంటారు. అధికారం ఉన్నంత వరకు పబ్బం గడుపుకుని ఆ తర్వాత నువ్వు కాకపోతే మరొకరిని గెంతుతారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు నమ్మాలంటే ఏం చేయకూడదో అవన్నీ జగన్ న్యాయంలో చేశారు. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలి, ఏం చేయొద్దు, చంద్రబాబు నాయుడు పక్కకు తప్పుకొని లోకేష్కు అధికారం ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం వచ్చింది. మళ్ళీ 20 ఏళ్ల పాటు నాయకత్వం ఉంటుంది. కాబట్టి ఎవరూ పక్క చూపులు చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఇప్పటి నుంచే, అంటే చంద్రబాబు నాయుడు కుటుంబంలో, వీళ్ళ కుటుంబంలో లోకేష్కి ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా అటు బాలకృష్ణ ఒప్పుకుంటాడు. బాలకృష్ణ అల్లుడు, బాలకృష్ణ బిడ్డనిచ్చింది కాబట్టి బాలకృష్ణ ముఖ్యమంత్రి కాకపోయినా నా అల్లుడు ముఖ్యమంత్రి అయిందని అక్కడనే సర్ది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి పోటీ వస్తుందేమనేటువంటి ఒక భయం కూడా ఉంది. 2029 నాటికి జూనియర్ ఎన్టీఆర్ కూడా 45 ఏళ్ళు 44 ఏళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పటికి ఆయన నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆయనకు కూడా భవిష్యత్తు ఉండవచ్చు. కాబట్టి ఆయన ఎక్కడొస్తాడో ఆ లోపు 2-3 పవర్ఫుల్ సినిమాలు వచ్చి జనంలోకి తిరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఇదంతా కూడా అంటే భవిష్యత్తులో ఇంకా 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది. 79, 78 ఏళ్ళు వచ్చిన తర్వాత, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. తెలుగుదేశం అధికారంలో ఉన్న ఆనందంగా లేదు, సంతోషంగా లేదు. ఒకటి, ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పటికీ వాళ్ళ మనసంతా హైదరాబాద్ మీదనే ఉంది. నేను కట్టించిన హైటెక్ సిటీ, నేను కట్టించిన హెచ్ఐసిసి, నేను వేసిన రోడ్లు, ఇదే తప్ప మరి 5 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినావో చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అది అట్లాంటి ఈ రాతలు రాసి ఏం చేస్తారో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి.